హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫణీంద్ర ఆటోమొబైల్స్. సో నిన్నటి వీడియోలో మనం క్లచ్ ప్లేట్స్ అండ్ క్లచ్ కిట్స్ గురించి తెలుసుకున్నాము. సో అవి పోయాయో లేదో మనం తెలుసుకోవాలంటే సింపుల్ ట్రిక్స్. బైక్ ఇప్పకుండా ఎలా అంటే, మనం జస్ట్ మన బైక్ అనేది ఫస్ట్ గేర్లో వేసి క్లచ్ ప్రాపర్గా లూజ్ ఉండి క్లచ్ కేబుల్ ఫంక్షన్ అనేది ప్రాపర్గా ఉన్నప్పుడు ఒకేసారి మన బైక్ ఫస్ట్ గేర్లో వేసి క్లచ్ ఒకేసారి రిలీజ్ చేసి ఎక్సిలేటర్ ఇస్తే మన బైక్ అనేది పక్కా ఫస్ట్ గేర్లో జంప్ కావాలి. లేదా కొన్ని బైక్స్కి ముంగట్ టైర్ కూడా లేవడం జరుగుతుంది. ఇలా జరగని వేళలో మన బైక్ కొంచెం కూడా మోషన్ లేని వేళలో మన క్లచ్ ప్లేట్స్ పోయాయని అర్థం. ఇది ఫస్ట్ టిప్. సెకండ్ టిప్ వచ్చేసరికి, మన క్లచ్ కేబుల్ అనేది ప్రాపర్ అడ్జస్ట్మెంట్లో ఉండి ఎప్పుడైతే మన కిక్ కొట్టాక ఒకేసారి కిక్ స్లిప్ అవ్వడం లేదా కిక్ అనేది ఫ్రీగా వెళ్ళిపోవడం జరుగుతుందంటే అప్పుడు కూడా మన క్లచ్ ప్లేట్స్ పోయాయని అర్థం. మూడో ట్రిక్, ఇది నేను పర్సనల్స్గా ఫేస్ చేసిన ట్రిక్. ఇదేంటంటే, మనం ఎప్పుడైనా కానీ బైక్ స్పీడ్లో వెళ్ళేటప్పుడు సెకండ్ టు థర్డ్ గేర్ షిఫ్ట్ చేసిన లేదా థర్డ్ టు ఫోర్త్ గేర్ షిఫ్ట్ చేశాక ఒకేసారి ఎక్సిలేటర్ ఇచ్చేటప్పుడు మన బైక్ అనేది ముందు ఎక్కువ రేజ్ అవ్వడం, ఆ తర్వాత బండి అనేది పర్ఫార్మెన్స్ లేదా బండి అనేది ఒకేసారి ఉరకడం అలా జరుగుతుంది. అంటే ప్రాపర్గా పికప్ అండ్ యాక్సలరేషన్ అలానే ఉండదు. సో మనం సెకండ్ థర్డ్ టు ఫోర్త్ షిఫ్ట్ చేశాక బండి ఫస్ట్ సౌండ్ వస్తుంది, ఆ తర్వాత పరిగెడుతుంది. సో ఇలా జరిగిన మన క్లచ్ ప్లేట్స్ పోయాయని అర్థం. సో ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన ఫణీంద్ర ఆటోమొబైల్స్ పేజ్ని తప్పకుండా ఫాలో చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇలాంటి మరిన్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో మీ ముందు ఉంటాను. మీలో ఎవరికైనా మీ బైక్స్కి క్లచ్ ప్లేట్స్ ఆర్ క్లచ్ కిట్స్ ఎనీ ఐటమ్స్ కావాలనుకుంటే మా స్టోర్కి తప్పకుండా విజిట్ చేయొచ్చు. లేదు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా మా స్టోర్కి కాల్ చేసి మరీ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.